Hello friends, welcome to my Sunday Veg Kitchen. మా ఛానల్లో మరికొన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. సో ఇవాళ స్పెషల్ టమాటా రైస్. ఎలా చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొత్తిమీర, ధనియాల పొడి, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఉప్పు, జీడిపప్పు, ఆవాలు, మినప్పప్పు, పసుపు, శుభ్రంగా కడిగిన టమాటాలు, కారం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడయ్యాక కొంచెం నూనె వేయాలి. ఇప్పుడు 1 స్పూన్ పచ్చిశనగపప్పు, జీలకర్ర కూడా వేసి కొంచెం సేపు వేగించాలి. ఇప్పుడు 3 ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ నూనె వేసి 1 స్పూన్ ఆవాలు వేయాలి. ఇప్పుడు 1 స్పూన్ మినప్పప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వీటిని పొడి చేసుకొని అందులో వేయాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఇంకా జీలకర్రతో చేసిన పేస్ట్ని కూడా వేయాలి. ఇప్పుడు టమాటాల్లో ఉండే గింజలు తీసేసి సన్నగా తరిగి కడాయిలో వేయాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల దాకా టమాటాలని మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు జీడిపప్పు, వండిన అన్నం కూడా వేసి బాగా కలపాలి. అంతే, టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.